హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి మన తీసిన వ్లాగ్ అన్నమాట. ఆ రోజు మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ నచ్చింది అనేది కూడా లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మార్నింగే ఇదిగోండి, ఆ నైట్ వర్షం పడిందండి, చూసారా? మన గార్డెన్లో మొత్తం తడిగా ఉంది మట్టి. ఇంకా ఆ గాలికి నైట్ అయితే బీభత్సంగా పడిందిలేండి వర్షం. ఇంకా గాలికి దుమ్మి ఆ పేపర్లు కవర్లు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా, ఇంకా అందుకని ఇంకా దుమ్ముగా ఉందనేసి మొత్తం నీట్గా కడిగేసి కోళ్ళు కూడా వదిలేసి వాటికి వేసే అవి గోన్లు కూడా వాసేసి ఇంకా లోపలికైతే వచ్చేసానండి. లోపలికి వచ్చేసేసి ఇంకా కౌంటర్ టాప్ మీద ఉన్నాయన్నీ సింకులు అయితే వేసాను ముందు ఎక్కడవక్కడికి నీట్గా తీసేసి ఇంకా సింకులు అయితే వేసాను. ఇదిగోండి, ముందు వీడియో పెట్టాను కదండి వర్షం పడుతుంది అనేసి ఆలు బజ్జీ వేసాను, దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది. మార్నింగు ఆ మరుసటి రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా అమ్ముల నుంచి పాలు అలాగే పెరుగు వచ్చేసినాయండి. అమ్ముల పాల్లో ఈ ఆరెంజ్ కలర్ తప్ప బ్లూ ఉంటుంది, రెడ్ ఉంటుందండి. 3 రకాలే నాకు తెలిసి, ఇంకేమేమి కలర్లు ఉంటాయో తెలియదు కానీ బ్లూ రెడ్ కంటే ఈ ఆరెంజ్ కలర్ బాగుంటాయి. మిల్క్, క్రీమ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్, గడ్డ పెరుగు వస్తుంది, అలాగే మేగడ కూడా బాగా వస్తుందండి. ఇంకా అందుకని ఆరెంజ్ వేయించుకుంటామన్నమాట అమ్ముల పాల నుంచి. ఇంక ఇదిగోండి, నైట్ అయితే పప్పు మిక్సీ పట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినండి. పట్టిన వెంటనే ఇలా బయట వదిలేస్తాను, ఎందుకంటే పర్మనెంట్ అయితేనే కదండి టేస్ట్ అనేది బాగుంటుంది, కొంత గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది అనేసి. ఇంక సాల్ట్ మిక్స్ చేయనండి, సాల్ట్ మిక్స్ చేయకపోయినా చూసారా ఎలా పర్మనెంట్ అయిందో. ఇక్కడ వాతావరణానికి ముందే ఇదవుతూ ఉంటాయండి. ఇక్కడ విజయనగరం కొంచెం హాట్గానే ఉంటుంది, అందుకని ఇంకా మార్నింగ్ ఇంకా ఆ పర్మనెంట్ అయిన పిండిని మొత్తం మిక్స్ చేసి సాల్ట్ వేసి పక్కన అయితే పెట్టేసాను. ముందైతే సింక్లో అన్ని గిన్నెలు అయితే వేసేసి కౌంటర్ టాప్ అయితే నీట్గా తుడిచేసానండి, ముందు క్లీన్ చేసాను మొత్తం. నాకు ఈ కౌంటర్ టాప్ నీట్గా లేదంటే అదోలా అనిపిస్తుంది, అందుకని ఎప్పుడు నాకు డర్టీగా అనిపించినా రోజుకి 2-3 సార్లు తుడుస్తూనే ఉంటాను. ఈ అలవాటు మీకు ఎవరికైనా ఉంటే కంపల్సరీ షేర్ చేసుకోండి. అలా నీట్గా ఉంటేనే కదండి బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి కొంచెం, లేదంటే బొద్దింకలు, ఈగలు, దోమలు ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంక ఇదిగోండి, పిండి మిక్స్ చేసి పక్కన పెట్టినాను కదా. పెద్దబాబుని కంప్యూటర్ క్లాస్లో జాయిన్ చేసామండి. ఇంకా తను కంప్యూటర్ క్లాస్కి వెళ్తాడు. 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి కదండి, ఇంకా కాలేజీ పెట్టే వరకు ఇదిగోండి తన కోసం అయితే దోశలు అయితే వేస్తాను. తను కంప్యూటర్ క్లాస్కి వెళ్ళిపోతాడనమాట. తనకు పెట్టేసి తర్వాత మనం సాయితీగా వేసుకోవచ్చు నెమ్మలంగా, అందుకని తనకైతే దోశలు అయితే వేస్తున్నాను. దోశల్లోకి పల్లీ చట్నీ అయితే చేశానండి, పల్లీ చట్నీ ఉంది. ఇంకా పచ్చళ్ళు కూడా ఉన్నాయండి, ఆవకాయ పచ్చడి, తొక్కుల పచ్చడి, ఇవన్నీ చింతకాయ తొక్కు ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. కానీ మా ఇంట్లో పచ్చళ్ళ కంటే చట్నీతోనే ఎక్కువ తింటారండి, చట్నీ ఉండాల్సింది. మా పెద్దబాబు ఉన్నాడే, కంపల్సరీ పల్లీల చట్నీ కానీ బొంబాయి చట్నీ కానీ ఉంటేనే తింటాడు. ఈ పచ్చళ్ళు అనేవి మనకు దిగవు. ఇంకా బాబుకి అయితే వేసేసి ఇచ్చేసానండి. ఇంక ఈయన కూడా తినేస్తానంటే మా వారికి కూడా వేసేస్తుంది అనమాట దోశలు. ఆయనకు కూడా పెట్టేద్దాం బ్రేక్ఫాస్ట్ అనేసి. నేను గ్రైండర్లో వేయపోయినా దోశలు అనేవి చూసారా భలే వస్తాయండి, ఐరన్ పెనం మీద కూడా భలే లేచి వస్తాయి. ఎప్పుడు మిక్సీలోనే పెడతానండి, ఆ గ్రైండర్ కడిగి అదంతా చేయడం నాకైతే అసలు పెద్ద పనిలా అనిపిస్తుంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ వాళ్ళిద్దరికి పెట్టేసిన తర్వాత కౌంటర్ టాప్ నీట్గా తుడిచేసుకుని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు టీ పెట్టుకుంటున్నాను, ప్రశాంతంగా కూర్చొని తాగొచ్చని. వర్షం పడిందే కానీ నైటు ఉక్కపోతండి, చెమటలు కారిపోతూనే ఉన్నాయి.
ఇంకా అందుకని ఇంకా కొంచెం చెమటలా పట్టేసి ఇరిటేషన్గా ఉంది. ఇంకా అందుకని బయట కూడా కడిగి అవన్నీ పనులు చేసేసరికి ఇంకొంచెం ఇదిగా ఉందనేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకొండి టీ అయితే పెట్టుకుని ప్రశాంతంగా తాగుదామనేసి టీ పెడుతున్నాను. ఇంకా టీ అవుతూ ఉంది ఒక పక్క. మార్నింగ్ ఎంత ఒక్కగొన్నా ఎంత చెమటలు పోసేసినా టీ అయితే పడాల్సిందే కదండి. అది పడకపోతే హెడేక్ వచ్చేసిన ఫీలింగ్ అయితే నాకైతే కంపల్సరీ ఉంటుంది. టీ తాగలేదంటే ఆ రోజు హెడేక్ కంపల్సరీ వచ్చేస్తుంది. అందుకని టీ అయితే తాగాల్సిందే మస్ట్ అండ్ షుడ్గా. ఇంక ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్.